హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన నందమూరి తారక రామారావు గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది అని క్లియర్ గా అందరికీ తెలుసు. బట్ ఏ డేట్ కి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. మొన్న రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ మీద అప్డేట్ వస్తుంది, అది మూవీ రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేస్తారని సోషల్ మీడియాలో తెగ బజ్ వినిపించింది. బట్ తీరా చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక అప్డేట్ ఇచ్చారు మూవీ టీం. అదే ఎన్టీఆర్ గారు April 22 షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని అప్డేట్ ని మూవీ టీం సడన్ గా ఇచ్చారు. అఫ్ కోర్స్ ఎప్పటికైనా షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సిందే, బట్ ఒక డేట్ అనౌన్స్ చేసి జాయిన్ అవుతున్నారు అని మూవీ టీం పోస్ట్ చేశారు. అండ్ అలాగే ఈ రోజు ఫ్యూ మినిట్స్ బ్యాక్ అసలు ఎవరు ప్రెడిక్ట్ చేయలేని ఒక అప్డేట్ ఇచ్చారు మూవీ టీం. ఇట్స్ ఆల్ ఆఫ్ సడన్ ఎన్టీఆర్ నీల్ మూవీ నెక్స్ట్ ఇయర్ అంటే 25th June 2026 అంటే గురువారం వచ్చింది. సో నాన్ హాలిడే రోజున ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారి బర్త్డే విచ్ ఇస్ ఆన్ May 20 రిలీజ్ చేయబోతున్నట్లుగా మూవీ టీం అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చారు. సో ఐదర్ మూవీ టైటిల్ అన్నా రావచ్చు ఆర్ జస్ట్ అఫీషియల్ లుక్ ఆఫ్ ఎన్టీఆర్ గారు ఫ్రమ్ ఎన్టీఆర్ నీల్ గురించి రిలీజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అదే ట్వీట్ లో ద మోస్ట్ స్ట్రైకింగ్ టేల్ ఎవర్ టు ఎరప్ట్ ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఒక లైన్ వదిలారు. ద మోస్ట్ స్ట్రైకింగ్ అంటే స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేవి, అంటే మర్చిపోలేనివి. టేల్ అంటే స్టోరీ అబౌట్ ఏ ఈవెంట్ ఆర్ సంబడీస్ డిస్క్రిప్షన్ విచ్ ఈస్ నాట్ రియల్, అంటే అదొక కల్పితమైన కథ. బట్ అది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారిగా చూడగానే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, అంటే మర్చిపోలేని విధంగా ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకువెళ్తుంది. అంటే దాని ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని క్లియర్ గా చెప్తున్నారు. అండ్ దాట్ మూవీలోని బయటకు వస్తే ఆ స్టోరీ చెప్పే విధానం ఇండియన్ సినిమాస్ లో మామూలు ఇంపాక్ట్ చూపించదు అని అంటున్నారు. అండ్ అలాగే ఈ పోస్ట్ లో వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ అది మామూలుగా ఉండదు, విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. June 25th రోజున ఎన్టీఆర్ నీల్ అనే ఛాన్స్ వింటారు అని చాలా కాన్ఫిడెంట్ గా మనకు చెప్తున్నారు. అండ్ ఆల్సో మసాకర్ అనే వర్డ్ ని కూడా యూజ్ చేస్తున్నారు. మసాకర్ అంటే తెలుగులో ఓచకోత. దట్ వన్ మ్యాన్ ఇన్ ద మూవీ క్రియేట్ చేసే ఆ మసాకర్ ఆ ఒపోనెంట్స్ ని ఒక వియర్డెస్ట్ ఫియర్ లో వాళ్ళు బ్రతికేలాగా చేస్తుంది. ప్యూర్ వైలెంట్ ఫియర్ ని తను ఇస్తాడు అన్నట్లుగా చెప్తున్నారు. ఐఎమ్ ఆల్రెడీ లవింగ్ ద లైన్స్, ఎస్పెషల్లీ సింగిల్ లైనర్స్ క్రియేటెడ్ బై ద ఎన్టీఆర్ నీల్ టీమ్. వెయిటింగ్ ఫర్ ద స్పెషల్ గ్లిమ్స్. అఫ్ కోర్స్ రవి బస్రూర్ గారి మ్యూజిక్ హింపాట్లు పడేస్తారు. జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మ్యూజిక్ మామా. స్పెషల్ గ్లిమ్స్ లో కొద్దిగా డీటెయిల్స్ కనిపించిన అల్లాడించేద్దాం. సో హౌ ఇస్ ద వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియోని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.